నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. గత 13 సంవత్సరాలుగా విజయ పదంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్లో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడం. అడ్వాన్స్ లెవెల్ కోర్సులతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ వారు మీడియా కాలేజీని స్థాపించి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ మరియు అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్ కోర్సుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తున్నారు. తద్వారా దేశ విదేశాల్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలకు అవసరమైన నాణ్యమైన ప్రొఫెషనల్స్ని అందిస్తున్నామని చెబుతున్నారు. అనుభవజ్ఞులైన ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్లో ఇప్పటివరకు 900 మంది పైగా షాఫ్ట్ అకాడమీ విద్యార్థులు టాప్ మల్టీనేషనల్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఇక మల్టీమీడియా రంగంలోని వివిధ విభాగాల్లో 1500 విద్యార్థులు పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. కోర్సుల గురించి వివరాలకు సందేహాలకు మనతో పాటు షాఫ్ట్ అకాడమీ చైర్మన్ పుష్పారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే పుష్పారెడ్డి గారు. నమస్తేనండి. సో ప్రస్తుతం అందరు కూడా ఎగ్జామ్స్ పూర్తయినాయి, 10th ఇంటర్వ్యూలు అందరికీ కూడా. వాళ్ళందరూ కూడా క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఎటువైపు వెళ్ళాలి, ఏ కోర్స్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందన్న డైలమాలో ఉన్నారు పిల్లలు, వాళ్ళతో పాటు పేరెంట్స్. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మల్టీమీడియాకి సంబంధించి మీ అకాడమీ తరఫున ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? మేజర్గా అండి, మీరు అన్నది ఫ్యాక్టరీస్ ఇది ఎగ్జామినేషన్స్ అయిపోయి చాలా బరువుగాను ప్రతి పేరెంట్ అలానే స్టూడెంట్ కూడాను ఎటువైపు వెళ్తే బాగుంటుంది, ఏ ఫీల్డ్ కరెక్టు అనేటువంటి ఆలోచనతో సతమతం అవుతూ ఉంటారు. సో మనం ఇక్కడ ఏంటంటే పేరెంట్ గురించి ఫస్ట్ ఆలోచిద్దాం. ప్రతి పేరెంట్ కూడా ఏంటంటే అకాడమిక్గా స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేస్తూ, అంటే ఒక 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, పీజీ తర్వాత జాబ్, ఇలా వెళ్ళేటువంటి ఒక ట్రాక్ రికార్డుకి మనం అలవాటు పడిపోయినాం. ఇక్కడ మనం ఫీల్డ్ని ఎంచుకోవడం అనేది 10th క్లాస్ తర్వాత నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 10th వరకు మనం రెగ్యులర్ ఎడ్యుకేషన్లో కామన్గా మనం చదివేస్తాం. ఈ 10th క్లాస్ అయిన దగ్గర నుంచి మన ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, అలానే ఎటువైపు వెళ్ళాలి, ఆ తర్వాత అండ్ ఎటువంటి ప్లాట్ఫామ్ వేసుకుంటే ఆ చైల్డ్తో పాటు ఎంటైర్ ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది అనేటువంటి ఈ విషయాలన్నింటితో మనం ప్రతి ఒక్కరిని కూడాను అవేర్నెస్ కోసం అడుగుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మనం మొట్టమొదటిగా ఆలోచిస్తే ఒక ఫీల్డ్ బాగుంది అని చెప్పడానికి మనం మేజర్గా ఆలోచించే మొదటి లక్ష్యం ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్. మార్కెట్లో మనం సెక్యూర్డ్గా పిల్లవాడని తనని ఎవరైనా కానీ సెక్యూర్డ్గా సెటిల్మెంట్ అవ్వగలిగేటువంటి స్కోప్ కనుక ఆ ఫీల్డ్ ఇవ్వగలిగితే దెన్ ఇట్ ఈస్ రైట్ ఫీల్డ్ ఫర్ ఎనీబడి. అలానే ఆ ఫీల్డ్ని గమనించినప్పుడు ఆ 10% 15% మనం మెరిట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే సెటిల్ అవుతుంటే మనం చెప్పలేము. ఎప్పుడు కూడా ఒక ఫీల్డ్ బాగుంది అనుకున్నప్పుడు 60 to 80% మినిమం ప్రాబిలిటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ని మనం చూసుకోవాలి. సో ఇలాంటి సెక్టార్ కనుక ఏదైనా ఉంటుంది. ఎందుకంటే మనం పిల్లల్ని గమనిస్తూ ఉంటే కనుక అందరూ ఒకే లెవెల్లో ఉండరు. సో కొంతమంది మెరిటోరియస్గా 80 to 95% మధ్యలో ఉంటారు, కొంతమంది 50 to 70 ఇన్ బిట్వీన్లో ఉంటారు, మరి కొంతమంది 30 to 50 స్టేజ్లో ఉంటారు. బట్ ఏ లెవెల్లో ఉన్న స్టూడెంట్ అయినా కానీ ఎదగడానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఫీల్డ్ ఏది బాగుంటుంది అనేటువంటి ఎంక్వైరీలోనే పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అన్ని క్వాలిటీస్ని కూడా పుష్కలంగా ఉన్నటువంటి ఫీల్డ్ మల్టీమీడియా అండ్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనం మల్టీమీడియాని గమనిస్తే మీడియా అనేది అందరికీ తెలిసిందే. ఒక్క మీడియాని మనం పక్కకు తీస్తే డిజిటలైజేషన్ ఆఫ్ కంటెంట్, ఈరోజు ఏ విషయాన్ని మనం చెప్పాలనుకున్నా కానీ డిజిటలైజేషన్, ప్రతిదీ కూడా ఓరల్గా చెప్పడము లేకపోతే వినడము ఇవన్నీ పక్కకు తీసేసి వీఆర్ మేకింగ్ దెమ్ టు బి కంప్యూటరైజ్డ్, విజువలైజ్డ్ కంటెంట్. సో అది మనం ఎడ్యుకేషన్ తీసుకున్నా, ఎంటర్టైన్మెంట్ తీసుకున్నా, మీడియాని తీసుకున్నా, లేదు అడ్వర్టైజింగ్ తీసుకున్నా, చెప్పే విషయం అనేది మనం చెప్పే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి దానికి మనం టెక్నాలజీని మనం వాడుతున్నాం. టెక్నాలజీ మీద బేస్ అయిపోయాం. సో అందుకోసం ఎటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ తీసుకుంటే మనం ఇది ఒక్క ఫీల్డ్లోనే ఎదగడం అనేది పక్కన పెట్టేస్తే ఏ ఫీల్డ్లో ఉన్న కార్యమైనకైనా మనకి యాడ్ ఆన్గా ఉపయోగపడేటువంటి ఫీల్డ్ అండి ఇది. రైట్ మేడం. కాలర్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు, హర్నాథ్ గారు. నమస్తే హర్నాథ్ గారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఇప్పుడు మాది విజయవాడ, హైదరాబాద్ 2 ఏరియాలో ఉంది మేడం. విజయవాడ, హైదరాబాద్ 2 చోట్ల ఉంది మేడం. అవునండి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ మాకు బ్రాంచెస్ ఉన్నాయండి. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది మేడం మా అల్లుడికి. ఓకే. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది మేడం ఇది కోర్సు? ఇక్కడ సార్ మేము మీ అల్లుడి గురించి ఆలోచిస్తే డిగ్రీ అయిపోయింది కాబట్టి తనకి ఇక్కడ ఏంటంటే మాక్సిమం 1 or 2 yearsలో సెటిల్ అయిపోవాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉందండి. సో అటువంటి అప్పుడు ఏంటంటే మీ బాబు ఎవరైనా కానీ తనకేంటంటే కంప్లీట్గా కూడా హై అండ్ టెక్నాలజీని యూజ్ చేసే విధంగానో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో 3D స్టీరియోస్కోపిక్ అడ్వాన్స్డ్ విజువల్ గ్రాఫిక్స్ అనే కోర్స్ ఉంటుందండి. దీంతో పాటు ఎంఎస్సీ యానిమేషన్ కనుక యాడ్ ఆన్ చేసుకోగలిగితే ఒకవైపు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను మనకి చేతిలో ఉంటుంది, అలానే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ సర్టిఫికేషన్తో కూడా బయటకు
బయటకు వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత తను పీజీగా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇలా మనం ఎలా అయితే చేస్తూ ఉంటామో అదేవిధంగా ఎంఎస్సీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో కంప్లీట్గా కూడా విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటి అడ్వాన్స్డ్ స్టీరియోస్కోపిక్ గ్రాఫిక్స్ మొత్తం కవర్ అవుతాయండి. అంటే ఈ 2 years ప్రోగ్రాంలో కూడా 1 year మేము కంప్లీట్గా టీచింగ్, 1 year ఇంటర్న్షిప్తో ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు ఒక్కసారి మీ అల్లుడిని తీసుకొని మా ఆర్గనైజేషన్ మా మీడియా కాలేజ్కి రాగలిగితే కంప్లీట్గా ఎలా ఉంటుంది పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. రైట్ మేడం. మరో కాలర్ రామ్ లైన్లో ఉన్నారు. నమస్తే రామ్ గారు, మాట్లాడండి. రామ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఈ మేడం మా తమ్ముడు కంప్యూటర్స్ అయింది. ఓకే. ఈ మల్టీమీడియా కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు. ఈజ్ ఇన్ గుంటూరు రైట్ నౌ. ఓకే. ఆరంగల్పేటలో ఉంటాడు యాక్చువల్ గా. ఓకే. సో ఎవరికి కన్సల్ట్ చేయాలి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ మేడం. యా. ఇప్పుడు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లో ఉన్నాయంటున్నారు కదా మేడం. అవునండి. ఈ 3 ఐ మీన్ లైక్ రికగ్నైజ్డ్ ఆర్ రిజిస్టర్డ్ సంథింగ్ ఉందా మేడం మనకి? I didn't get it. Recognized? అంటే రికగ్నిషన్ కూడా మన యా ఇది కంప్లీట్లీ కూడా వీఆర్ యూనివర్సిటీకి ఏపీకి స్టేట్ కోఆర్డినేటర్స్ అండి. అలానే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా రికగ్నైజ్డ్ కాలేజ్ అండి. ఓకే. ఇప్పుడు గుంటూరులో ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ మేజర్ గా అండి మీ బ్రదర్ కి ఈ యానిమేషన్ ఫీల్డ్ అనేది జాబ్ ఓరియంటెడ్ గా ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి మనం చూద్దాం. సో మీ బ్రదర్ ఆల్రెడీ కంప్యూటర్స్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మనకి కంప్యూటర్స్ వైపు ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటేనే ప్రతి కంటెంట్ కూడా మనం విజువలైజ్ చేయడం అనేది గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి చేయడం జరుగుతుందండి. ఇక మీ బ్రదర్ కి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే గనక మనకి అడ్వాన్స్డ్ తనకున్నటువంటి ఇంట్రెస్ట్ ని మనం గమనించాలి. అలానే తను ఎంత పీరియడ్ లో మీరు తనని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జాబ్ లోకి వెళ్ళాలి అనేది. అలానే మీ ఎకనామికల్ స్టేటస్, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, లక్షల కొలది ఖర్చు పెడితే గానీ మనం ఫీల్డ్ లో సెటిల్ అవడము కుదరదు అని అనుకుంటే అది కాదండి. ఇక్కడ మనకు ఉన్నటువంటి విత్ ఇన్ బడ్జెట్ లో విత్ ఇన్ టైం పీరియడ్ లో మన ఇంట్రెస్ట్ కనుక ప్యాషనేట్ గా ఉంటే 100% మన జాబ్ ఓరియంటెడ్ గా సెటిల్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్ అండి మాది. మీరు గుంటూరులో చేయగలిగినా లేదు హైదరాబాద్ లో ఉన్న విజయవాడలో ఎక్కడైనా కానీ మేము 100% మీ స్టూడెంట్ ని ఎవరైనా కానీ జాబ్ ఓరియంటెడ్ గా వాళ్ళని కంపెనీస్ లో ప్లేస్ చేసేంత వరకు మేము బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఇక ఏ ప్రోగ్రామ్ మీ బాబుకి ఉపయోగపడుతుంది మీ బ్రదర్ కి అనేది ఆలోచిస్తే ఇక్కడ మీకు గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, 2D 3D అనేటువంటి మల్టీమీడియా ప్రోగ్రామ్స్ తో పాటు అడ్వాన్స్డ్ గా మీకు విజువల్ ఎఫెక్ట్స్, అలానే మాయా 3D యానిమేషన్, గేమింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్, అలా తను ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగానికి కనుక ఇష్టపడితే కనుక డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా తను కనుక 10th, ఇంటర్, డిగ్రీ ఈ మూడిట్లో ఏదైనా సెక్టార్ కి కనుక చెందిన వాడైతే కనుక 10th తర్వాత మేము CGA అని చెప్పి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, చాలా మంది పేరెంట్స్ కి ఏంటంటే 10th క్లాస్ తర్వాత డైరెక్ట్ గా కూడా మనం జనరల్ గ్రూప్స్ మాత్రమే ఐడియా ఉంటుందండి. కానీ అదే మల్టీమీడియా యానిమేషన్ గ్రూప్స్ లో మనకి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ CGA అనే ఒక గ్రూప్ ఉన్నట్లుగా తెలియదు చాలా మందికి. ఇక్కడ మనం ఏదైతే యానిమేషన్ ని మనం లైఫ్ గా మనం ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నామంటే కెరీర్ గాను మనం 10th క్లాస్ తర్వాతే కూడాను ఇంటర్మీడియటే మనం CGA గా చేయగలిగితే ఈ 2 years లో కంప్లీట్ గా కూడాను మనం అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వెళ్ళడానికి ఏదైతే అవసరం అవుతుందో ఆ విధంగా మనకు అన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ సిలబస్ తో పాటు కవర్ అవుతాయండి. ఒకవేళ మీ బ్రదరు డిగ్రీ ప్రోగ్రామ్ కనుక వెళ్లాల్సిన పొజిషన్ లో ఉంటే గనక డిగ్రీలో మీకు BSc యానిమేషన్, అలానే BFTT ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీకి సంబంధించిన డైరెక్షన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. సో తన ఇంట్రెస్ట్ ని బట్టి యానిమేషన్ వైపు పూర్తిగా తను కాన్సన్ట్రేట్ చేస్తే BSc ని తను తీసుకోవచ్చు. లేదు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వైపు చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ గా ఉంటారు, పేరెంట్ కి ఒక భయం ఉంటుంది, లైక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ వైపు పంపిస్తే స్కోప్ ఎలా ఉంటుంది అండ్ ఎంతవరకు వాళ్ళు క్రేజ్ మీద ఆధారపడిపోయి వాళ్ళు కెరీర్ ని నెగ్లెక్ట్ చేస్తారా అనేటువంటి భయం ఉంటుందండి. ఇక్కడ ఎటువంటి భయం లేకుండాను టెక్నాలజీని, టెక్నికల్ ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని కంప్యూటర్ ఓరియంటెడ్ గా చేసేటువంటి సాఫ్ట్వేర్స్ కాబట్టి మన చేతిలో ఉన్న స్కిల్ ని బట్టి మన ఎఫిషియన్సీ బిల్డ్ చేసుకునే దాన్ని బట్టి మనం ఎక్కడైనా కానీ మనం డైరెక్టర్ అయిపోతాము. ఇలాంటి కళలను పక్కన పెట్టి మనం టెక్నికల్ ఫీల్డ్ అయినటువంటి గ్రాఫిక్స్ లో కానీ, అలానే ఫిల్మ్ ఎడిటింగ్ కానీ, కెమెరాకి సంబంధించిన సినిమాటోగ్రఫీ కానీ, అలానే మనం అదే డైరెక్షన్ గ్రూప్ లో ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కానీ సంబంధించినటువంటి ప్రొడక్షన్ కోఆర్డినేటర్స్ గాను, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ గాను మనం వెళ్ళడానికి స్కోప్ ఉంటుందండి. ఇక కమింగ్ టు యానిమేషన్ ఇండస్ట్రీకి వస్తే కనుక మీకు కంప్లీట్ గా కూడా ఆల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లోకి, ప్రొడక్షన్ కంపెనీస్ లోకి, అలానే అడ్వర్టైజింగ్ కంపెనీస్ లోకి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ లోకి మనం సెటిల్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుందండి. రైట్ మేడం. మరో కాలర్ మోహన్ లైన్ లో ఉన్నారు. నమస్తే మోహన్ గారు, మాట్లాడండి. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మోహన్ గారు చెప్పండి. కాకినాడ అండి మాది. ఓకే. మా అబ్బాయి ఇంటర్మీడియట్ రాసాడండి, ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఓకే.
సో ఆయన అంటే ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయండి. ఇది మల్టీమీడియా అండ్ యానిమేషన్ కోర్స్. ఓకే. సో మీ దాంట్లో అంటే బిఎస్సి యానిమేషన్ అండ్ మల్టీమీడియా కోర్సెస్ ఉన్నాయి. అంటే విచ్ లో ఉంది, బిట్ అవుట్ ఉంది. సో ఇలాంటి కోర్స్ తో ఈక్వల్ మీద లేకపోతే డిఫరెంట్ అండి? ఇప్పుడు మనం బిట్ అనేది అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. కమింగ్ టు వచ్చేసరికి మనకి ఇచ్చేటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఓరియంటెడ్ లో మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ కూడా మనం వరల్డ్ వైడ్ ఏదైతే ఒక డిగ్రీ ప్రోగ్రామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక సర్టిఫికేషన్ అనేది ఆ విధంగా మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి సర్టిఫికేషన్ అండి. ఇక కమింగ్ టు నేర్చుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బీఎస్సీ యానిమేషన్ ప్రోగ్రాము మేము డిజైన్ చేసిన సైక్లింగ్ లో మొత్తం కంప్లీట్ 3 years ని కూడాను 1.5 year రెగ్యులర్ టీచింగ్ లోను 1.5 year ఇంటర్న్షిప్ జాబ్ ఓరియంటేషన్ లో ఓజేటీ అంటాం దాన్ని, ఆన్ జాబ్ ట్రైనింగ్గాను పంపడం జరుగుతుందండి. అంటే ఈ ఫస్ట్ 1.5 year లో కంప్లీట్ గా కూడాను తనకి థియరిటికల్ గాను ప్రాక్టికల్ గా తన ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా అవసరమైనటువంటి కంప్లీట్ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించినటువంటి అన్ని సాఫ్ట్వేర్స్ ని తనకి నేర్పించి నెక్స్ట్ ఎవరికైనా కానీ ఒక భయం ఏంటంటే ఒక ఫ్రెషర్ గా ఎంటర్ అయ్యేటప్పుడు ఎటువంటి ఎన్విరాన్మెంట్ మనం ఫేస్ చేయాలి అనేటువంటి భయం ఉంటుందండి పిల్లల్లో. సో దట్ మేమే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇంటర్న్షిప్ గాను అలానే ఓజేటీ ట్రైనీ గాను వాళ్ళని పంపడానికి మేమే ప్రొడక్షన్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి ఉన్నామండి. సో డైరెక్ట్ గా కూడా వీళ్ళు పర్సూయింగ్ బిఎస్సి యానిమేషన్ క్వాలిఫికేషన్ తో వాళ్ళు విత్ ఎఫిషియన్సీ ఆఫ్ సాఫ్ట్వేర్స్ తో వాళ్ళు డైరెక్ట్ గా కూడా ప్రొడక్షన్ కంపెనీస్ లో ట్రైనీగా వాళ్ళు జాయిన్ చేయడం జరుగుతుందండి. ఈ పీరియడ్ లో వాళ్ళు స్టైఫండ్ అనేది పక్కన పెట్టేస్తే స్టైఫండ్ అనేది యాజ్ యూజువల్ కామన్ గా వాళ్ళకి వచ్చేస్తుంది. అది పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ అనేది ప్రొడక్షన్ లో లైవ్ ఎన్విరాన్మెంట్ లో క్రోర్స్ ప్రాజెక్ట్ లో వాళ్ళు ఒక పార్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే మీ బాబు ఎవరైనా కానీ వాళ్ళు డిగ్రీ అయ్యేటప్పటికి ఓన్లీ నార్మల్ సర్టిఫికేషన్తో డిగ్రీతో బయటికి రాకుండాను కంప్లీట్గా కూడాను సాఫ్ట్వేర్ నాలెడ్జ్తోనూ గ్రాఫిక్స్ ఎఫిషియన్సీతోనూ అలానే మనకి ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓరియంటేషన్తో బయటకు వచ్చేటప్పుడు సెక్యూరిటీగా సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. రైట్ మేడం. మీకు 10th లెవెల్లో ఇంటర్ లెవెల్లో ఎటువంటి కోర్సెస్ మీరు ప్రతాప్ రెడ్డి? నమస్తే ప్రతాప్ రెడ్డి గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం గారితో మాట్లాడాలి. చెప్పండి ప్రతాప్ గారు. అదేనే మా అబ్బాయి 10th అయిపోయిన తర్వాత 10th ఓకే పాలిటెక్నిక్ డిప్లొమా చేశాడు 3 సంవత్సరాలు. పాలిటెక్నిక్ డిప్లొమా అయిపోయింది. ఓకే అండి. తర్వాత బీటెక్ 3 సంవత్సరాలు చేశాడు. ఓకే. కంప్యూటర్ సైన్స్. ఓకే. ఓకే. ప్రస్తుతం ఈ రాష్ట్రం విడిపోవడం అటు ఇటు జాబు కష్టంగా ఉన్నాయి ఓకే. ఈ ఐటీ పరంగా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదో 100% గ్యారంటీ జాబ్ మల్టీమీడియా అంటున్నారు కదా. అవునండి. మరి దానికి అనుసంధానం దగ్గరలోనే ఉన్నారు కదా మావాడు కంప్యూటర్ బ్రాంచ్ సైన్స్ కంప్యూటర్ గా. అవునండి. మరి దాని గురించి ఏమైనా మీరు సలహాలు ఇస్తారా ఏంటి దాని గురించి సజెషన్? తప్పకుండా ప్రతాప్ రెడ్డి గారు. ఇప్పుడు మీ బాబు మీద ఆల్రెడీ ఏంటంటే దాదాపుగా 6 years తన 10th క్లాస్ తర్వాత స్పెండ్ చేసేసి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జాబ్ అండి. మీరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటి వరకు కంప్యూటర్ సైన్స్ అలానే పాలిటెక్నిక్ లో అంతాను చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ బీటెక్ వరకు ఆలోచించుకోకుండా మనం రెగ్యులర్ గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేస్తాం. అక్కడ ఆలోచన స్టార్ట్ అవుతుంది. క్యాంపస్ లో సెటిల్ అయిపోయి జాబ్ వెంటనే ఉంటే ఓకే హ్యాపీ. ఇఫ్ నాట్ ఏంటి పరిస్థితి అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఈవెన్ పేరెంట్ అండ్ యాజ్ వెల్ as స్టూడెంట్ బోత్ ఆర్ సఫరింగ్ అలాట్. ఇప్పుడున్న ప్రెసెంట్ మేము మా దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళని గమనిస్తూ ఉంటే ఫీల్ ఇలానే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కానీ డిఫరెంట్ ఏ ప్రోగ్రామ్ అయినా అవనివ్వండి. ఇక కంప్యూటర్ సైన్స్ పేరెంట్ మాట్లాడినట్లుగా చూస్తే బికాస్ వెరాజ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అయినా కంప్యూటర్స్ అయినా ఏదైనా కానీ ఇంచుమించు దగ్గరగా ఉంటుంది. సో ఏదైతే తను బీటెక్ సిఎస్సి చేశాడో అది ఎప్పటికీ వేస్ట్ అయితే కాదు. మనం ఏ సాఫ్ట్వేర్ చేసినా కానీ లాజికల్ ప్రోగ్రామింగ్ అనేది బిహైండ్ ఉంటూనే ఉంటుంది. మనం ఫ్రంట్ ఎండ్ లో మొత్తం విజువలైజేషన్ అంతా కూడాను మనం కంప్యూటర్ యానిమేషన్ లో చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ 6 years కంప్లీట్ చేసేసి ఈగర్లీ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి బాబు మీరు మాక్సిమం ఏంటంటే ఎంత ఎర్లీగా తను సెటిల్ అయ్యేటువంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ని తీసుకోవడం మంచిది సార్. ఇక్కడ మీకు 1 year మాక్సిమం పెట్టుకోవాల్సిన టైం అనేది. ఈ 1 year లో కూడా మీకు విజువల్ ఎఫెక్ట్స్ లో అడ్వాన్స్డ్ గా మీకు స్టీరియోగ్రఫీని బేస్ చేసుకుని స్టీరియోస్కోపిక్ తో ఉంటుందండి. స్టీరియోస్కోపిక్ లో మీకు కంప్లీట్ గా మేము స్టీరియో రోటో అని స్టీరియో కంపోస్టింగ్ అని మ్యాచ్ మూవింగ్ 3D ట్రాకింగ్ అని ఇలా కంప్లీట్ గా కూడాను అన్ని కాంబినేషన్స్ లో కూడాను అడ్వాన్స్డ్ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ విత్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. తను బేసికల్లీ కంప్యూటర్ సైన్స్ బీటెక్ గ్రాడ్యుయేట్ కాబట్టి కంప్లీట్ గా ఈ 1 year కనుక తను అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇమ్మీడియట్ గా తను ఎంఎన్సీస్ కంపెనీస్ లోను ప్రొడక్షన్ యానిమేషన్ కంపెనీస్ లో తనకి ఇమ్మీడియట్ గా జాబ్ ఉంటుందండి. ఈవెన్ తను అబ్రాడ్ వెళ్ళి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేటువంటి స్కోప్ కూడా ఉంటుంది. సో మీరు బాబుని ఏంటంటే టెన్షన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదైతే కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాడో ఆ ప్రోగ్రామింగ్ అనేది వేస్ట్ కాకుండా
లేకుండాను ఈ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తే తనకి సెక్యూర్డ్గా సెటిల్ అయ్యేటువంటి స్కోప్ అయితే ఉంటుందండి. అలాగే మేడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎవరైనా చేయొచ్చా ఈ కోర్సెస్ ఏంటి? మల్టీమీడియా గ్రాఫిక్స్కి అడ్వాన్స్డ్గా మనం గమనిస్తే ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా మనం ఇందాక డిస్కస్ చేసుకునే ఇది బెటర్ ఫీల్డ్ అని డిస్కస్ చేసుకునేటప్పుడు ఇక్కడ మేజర్ క్వాలిటీస్ అండి. ఇక్కడ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండాను, ఏజ్తో సంబంధం లేకుండా, నిమిత్తం లేకుండాను ఎవరైనా కూడా ఈ ఫీల్డ్కి వచ్చేటువంటి ఫెసిలిటీ అండి. ఇప్పటి వరకు గతంలో స్టూడెంట్ ఎలాంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి, తను మెరిట్లో ఉన్నాడా, డిస్కంటిన్యూషన్ పొజిషన్లో ఉన్నాడా, లేకపోతే యావరేజ్గా ఉన్నాడా, ఇవన్నీ మనం పక్కన పెడితే ఈ రోజు ఈ క్షణంలో మనం కాన్సన్ట్రేట్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇంట్రెస్ట్తో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే 100% సెక్యూర్డ్గా తన జాబ్లో సెటిల్ అవ్వడం షూర్ అండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం, లాంగ్ బ్యాక్ నుంచి టెక్నికల్ స్కిల్స్ అనేది చేతిలో ఉండగలిగితే ఎప్పుడైనా కానీ ఎవరి మీదైనా ఆధారపడకుండా ఏదైనా మన జాబ్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీను, లేదు సెల్ఫ్ డెవలప్మెంట్గా ఇండిపెండెంట్గా సెటిల్ అవ్వడానికి అన్ని విధాలా స్కోప్ అయ్యేటువంటి ఫీల్డ్స్ని ఎంకరేజ్ చేసుకొని అది సెలెక్ట్ చేసుకోమని మనకి గైడ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఇండస్ట్రీ యానిమేషన్ ఇండస్ట్రీ అండి. కాకపోతే ఇక్కడ అందరికీ కూడా ఒక అవగాహన ఏంటంటే గ్రాఫిక్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సినిమా ఫీల్డ్ నుంచో లేకపోతే టెలివిజన్ ఫీల్డ్ నుంచో ప్రతి ఒక్కరికి ఫెమిలియర్గా ఉంటుంది, కానీ బట్ హౌ గ్రాఫిక్స్ టెక్నాలజీ ఈజ్ మేకింగ్ అనే విషయానికి వస్తే అందరికీ క్వరీగానే ఉండిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా ఏంటంటే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ మల్టీమీడియా వైపు ఇంట్రెస్ట్గా ఉన్నారు అని పేరెంట్ తెలుసుకోవడం అండ్ ఇమ్మీడియట్, కానీ అక్కడ ఏ కోర్సు సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్లో కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ వదిలేసి ఇటువైపు వచ్చేస్తానంటే పేరెంట్కి ఒక భయం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది బ్యాక్ బోన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. ఆ ఎడ్యుకేషన్ అనేది రిలేటెడ్ టు ఈ ఇండస్ట్రీకి సంబంధించి మనం నేర్చుకోగలిగినప్పుడు అది ఇంకా యాడ్ ఆన్ అవుతుంది. పేరెంట్స్ అనే వాళ్ళు ఎవరైనా కానీ స్టూడెంట్ని వాళ్ళ యాటిట్యూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపబిలిటీస్ని మనం గమనించుకొని మనం ఎంకరేజ్ చేస్తే అది స్టూడెంట్గా అండ్ ఫ్యామిలీ పరంగా మనకి బోత్ సైడ్స్ కూడాను హ్యాపీ అని నేను అనుకుంటానండి. సో ప్రతి స్టూడెంట్ కూడాను తన ఇంట్రెస్ట్ లెవెల్స్ అండ్ క్యాపబిలిటీ ఈ రెండింటిని కూడాను కంపేర్ చేసుకొని పేరెంట్, ఎందుకంటే చాలామంది ఏంటంటే డైరెక్ట్గా కూడాను ఎంపీసీ అని బైపీసీ అని వెళ్ళిపోయి అక్కడి నుంచి బ్యాక్లాగ్స్ మిగిల్చుకొని మాకు చాలా మంది వస్తూ ఉంటారు. అంటే ఆ పదం మేము మాట్లాడకూడదు కాబట్టి ఐఎమ్ నాట్ టెల్లింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఇవి మాత్రమే ఉన్నాయి అనేటువంటి ఒక యాంగిల్లో పేరెంట్స్ ఆలోచించడం, డైరెక్ట్గా జనరల్ గ్రూప్స్కి వెళ్ళిపోవడం అండ్ బలవంతాన వాళ్ళని బీటెక్లోకి వీటికి పంపించడం, అక్కడ రియలైజేషన్ స్టూడెంట్ మీద ప్రెషర్ అండ్ పేరెంట్ మీద ప్రెషర్. కానీ అలా కాకుండా మనం 10th దగ్గర ఇంటర్ దగ్గర వాళ్ళకి ఏదైతే స్కిల్స్ కనుక ఇంపార్టెంట్ ఒక్కసారి మనం ఆలోచించి వాళ్ళ తరపు నుంచి ఆలోచించి ఈ ఇండస్ట్రీ బాగుందా, ఈ గ్రాఫిక్స్ ఫీల్డ్ బాగుందా, ఇటువైపు వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేషన్ కరెక్టా అండ్ వీళ్ళు గైడ్ చేసే విధానం కరెక్టా అని ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని మనం ముందుకు అడిగేయడం అయితే తప్పులేదు కదా. సో అలా పేరెంట్ ఆలోచించగలిగినప్పుడు ఈవెన్ స్టూడెంట్ ఈజ్ హ్యాపీ అండ్ పేరెంట్ ఈజ్ హ్యాపీ. అలాగే ఇప్పుడు ఈ సమ్మర్ దీనికి సందర్భంగా మీరు ఏమైనా క్రాష్ కోర్సెస్ లాంటివి అట్లాంటివి ఏమైనా ప్లాన్? ఇక్కడ మేము ఇన్స్టిట్యూషనల్గా ఇచ్చేటువంటి నార్మల్ డిప్లొమా ప్రోగ్రామ్స్తో పాటు అకాడమిక్గా ఇచ్చేటువంటి మల్టీమీడియా కాలేజ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నది తెలిసిందే. ఇక్కడ డిగ్రీ ఓరియంటెడ్గాను అంటే అకాడమిక్ ఓరియంటెడ్గా 10th క్లాస్ వాళ్ళకి CCA ఇంటర్మీడియట్, అలానే డిగ్రీ వాళ్ళకి BSc BFTT డిగ్రీ ప్రోగ్రామ్, అలానే PC వాళ్ళకి MSc MBA మీడియా మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. కానీ అకాడమిక్ను వదిలేస్తే చాలామంది ఏంటంటే అదర్ డిగ్రీస్ చేసేస్తూ అప్పుడు ఆలోచన స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే తను ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో లేకపోతే థర్డ్ ఇయర్లోనో ఉంటాడు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు కంగారు స్టార్ట్ అవుతుంది. ఆ కంగారుతో ఏదైతే ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి వెంటనే ఎవరైతే జాబ్ గ్యారెంటీలోనే ఈ ఫీల్డ్లో వెంటనే జాబ్ ఉంటుందని ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఇంకెవరి దగ్గర నుంచో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తానో మనకి ఐడియా వస్తుంది. ఇమ్మీడియట్లీ ఏంటంటే దే విల్ వాక్ ఇన్ టు అస్. సో ఆ ప్రెషర్ మీద ఉన్న వాళ్ళు కూడాను హ్యాపీగాను ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక 1 year 1.5 year ప్రోగ్రామ్స్ని కాన్సన్ట్రేట్ చేసుకుని అడ్వాన్స్డ్గా సెటిల్ అయ్యేటువంటి హై అండ్ డిప్లొమాస్ అంటే ఫిలిం అండ్ టెలివిజన్ వైపు ఉండేటువంటి BFTTకి సంబంధించినటువంటి PG డిప్లొమా ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ, అలానే మనకి ఫిల్మ్ ఎడిటింగ్ గ్రాఫిక్స్తో ఇవ్వడం జరుగుతుందండి. అలానే మనకి యానిమేషన్ వైపు ప్యూర్లీ కూడాను ప్రొడక్షన్ కంపెనీస్లో సెటిల్ అవ్వాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో గ్రాఫిక్ డిజైనర్స్ గాను వెబ్ డిజైనర్స్ గాను వెళ్ళాలి అనుకునే వాళ్ళకి డిప్లొమా ఇన్ మల్టీమీడియా అని చెప్పి, అలానే డిప్లొమా ఇన్ విజువల్ ఎఫెక్ట్స్ 3D గేమింగ్ ఒకటి ఈరోజు బాగా పాపులర్గా ఉందండి. మోస్ట్ ఆఫ్ ది లైక్ PC గేమ్స్ కానీ మొబైల్ గేమ్స్ కానీ మనకి అలానే వెబ్ గేమ్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి. అటువంటి గేమింగ్లోకి వెళ్ళాలి. ఇందాక కాలర్ మాట్లాడే బీటెక్ CSC వాళ్ళకి అది మోర్ అడ్వాంటేజ్ బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్రియేటివ్ నాలెడ్జ్ కూడా ఉంటుందో దెన్ ఆటోమేటిక్గా ఏంటంటే దే కెన్ బి ఎన్ ఇంప్లిమెంటర్స్ ఇన్ టు ద యానిమేషన్ ఇండస్ట్రీ. అలా ఉన్న వారికి అలానే మీరు అడిగినటువంటి సమ్మర్కి ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు బీటెక్ సివిల్ చేయనివ్వండి, మెకానికల్లో ఉండనివ్వండి, MBA జనరల్ ప్రోగ్రామ్ చేయనివ్వండి, ఎవరైనా కానీ దే హ్యావ్ టు ప్రజెంట్ దెమ్సెల్ఫ్. ఒకప్పుడు మనం నార్మల్గా కమ్యూనికేషన్ అంటే ఒక ఇంగ్లీష్ వచ్చి ఉండి మనం మాట్లాడగలిగితే వచ్చు అని అనుకోండి. బట్ ఈరోజు ఏంటంటే ప్రతిదీ కూడా విజువలైజ్డ్గా మనం స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఉంది. సో ఏదైతే ఈ 2 months కూడా వాళ్ళకి ఉపయోగించుకొని ఈ 2 monthsలో దే కెన్ ప్రజెంట్ అనేటువంటి పర్టికులర్ ఫీల్డ్స్, అలానే కొంతమంది ఆన్లైన్లో ఇన్కమ్ స్ట్రీమ్స్ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు.
ఉంటారు. అలా విధంగా కూడాను వెబ్ డిజైనింగ్ గాను, గ్రాఫిక్ డిజైనింగ్ గాను, అలానే ఎడిటింగ్ ఫీల్డ్, బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ షార్ట్ టర్మ్ ఫీల్డ్. సో ఈజీగా కూడా ఎనీబడి కెన్ బికమ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ఈ రోజు చాలా ఎక్కువగా కూడాను హవా వెళ్తుంది కాబట్టి అలా ఉపయోగపడే విధంగా ఫిల్మ్ ఎడిటింగ్ పర్టికులర్ ప్రోగ్రామ్స్ని కానీ ఈ 2 months లో వాళ్ళు ఉపయోగించుకోగలిగితే వాళ్ళ కెరీర్ పరంగా ఇది బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అండి. రైట్ మేడం. అనంతపురం నుంచి దామోదర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే దామోదర్ గారు, మాట్లాడండి పుష్పారెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. మేము మీ ప్రోగ్రామ్ చూస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ లో 10th తర్వాత ఇంటర్ కాకుండా ఈ గ్రాఫిక్స్ ఇవి నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అవునండి. ఈ కోర్సులో జాయిన్ అయితే అంటే ఇంటర్, డిగ్రీ ఇట్లా పోతుంటాం జనరల్ గా, బీటెక్ లేకపోతే ఎట్లా అలాంటి సర్టిఫికెట్లు వస్తాయని అంటున్నారు. అవునండి. అవి ఎక్కడైనా కూడా చెల్లుబాటు అవుతాయా ఎట్లా అని అడుగుతున్నా. ఓకే. ఇక్కడ చాలా మంది పేరెంట్స్కి ఏంటంటే ఈ ఒక్క డౌటేనండి మేజర్గా ఏంటంటే మనం డిఫరెంట్ గ్రూప్ని మనము ఎంచుకోవాలి అని అనుకునేటప్పుడు ఈ సర్టిఫికేషన్స్ రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఉపయోగపడతాయా, లేదు ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏ అదర్ స్టేట్స్కో అదర్ కంట్రీస్కో వెళ్ళేటప్పుడు ఉపయోగపడతాయా అనేటువంటి డౌట్ నార్మల్ అండి, ప్రతి ఒక్కరికి కామన్గా ఉండేటువంటి డౌట్. ఇక్కడ మీరు అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. మీరు డైరెక్ట్గా కూడాను ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఏపీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా యూ కెన్ చెక్ ఇట్ అవుట్ CGA గ్రూప్ ఉందా అని. అదే మనకి ఏదైతే ఇంటర్మీడియట్ నుంచి మనకి MPC, CEC, BIPC లాంటి గ్రూప్స్ ఉన్నాయో అదే ఇంటర్మీడియట్ నుంచి ఇవి వొకేషనల్ జాబ్ ఓరియంటెడ్ గ్రూప్స్గా కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ స్టూడెంట్, అలానే అక్కడ MPC స్టూడెంట్ ఎవరైనా కానీ ఒకేసారి ఎగ్జామినేషన్స్ రాయాలి, ఒకేసారి రిజల్ట్తో ఒకే టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో వాళ్ళు బయటికి రావడం జరుగుతుందండి. ఇక ఇక్కడ అక్కడనే లేదు, ఎవరైనా కానీ ఏ ఎలిజిబిలిటీస్ ఒక కామన్ గ్రూప్ గెయిన్ చేస్తుందో అదే విధంగా ఈ వొకేషనల్ గ్రూప్స్ కూడా గెయిన్ చేస్తుంది. సో మీరు తర్వాత మీ బాబుని ఏ విధంగా అయినా కానీ డిగ్రీకి అది అబ్రాడ్లో అయినా లేకపోతే ఇండియాలో ఏ స్టేట్లో అయినా కానీ మీరు పంపించడానికి ఇది యాక్సెప్టబుల్లో. సో మీరు అటువంటి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంప్యూటర్స్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనే గ్రూప్లో కంప్లీట్గా 2 years కూడాను స్టూడెంట్కి ఏ విధంగా డిజైన్ చేయడం జరిగింది అని అంటే కంప్లీట్ అడ్వాన్స్ సిలబస్ని ఇంటర్మీడియట్ బోర్డ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్ అంతా కూడా 50+50 అండి, థియరీ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా 50-50 ఓరియంటెడ్తో స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ కొంచెం తక్కువగాను అలానే యావరేజ్గాను థియరీ వైపు కాన్సన్ట్రేషన్ ఉండకుండాను ఉన్న స్టూడెంట్స్కి ఇంతకంటే మోర్ అడ్వాంటేజ్ లేదని చెప్పొచ్చండి. సో మీరు ఇటువైపు పంపిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి సెక్యూర్డ్గా ఉపయోగపడే విధంగా కూడా ఉంటుందండి. రైట్ మేడం. అలాగే ఈ ప్రొడక్షన్ కంపెనీస్ ఎవరైతే మీ దగ్గర ట్రైన్ అయిన పీపుల్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయో ఎటువంటి పొజిషన్స్లో తీసుకుంటున్నారు వాళ్ళని ఎక్కువగా? అవునండి. ఇక్కడ చాలా మందికి ఏంటంటే మల్టీమీడియా గ్రాఫిక్స్ అనగా పేరు వరకే మనం అనుకున్నట్లుగా ఏ పొజిషన్స్కి స్టూడెంట్ వెళ్ళి జాబ్ చేస్తాడు అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే మనం నార్మల్గా ఒక ఫోటోషాప్ అనే బేసిక్ సాఫ్ట్వేర్ని చూస్తేనే మోస్ట్ ఆఫ్ ది ఫోటో స్టూడియోస్ అన్ని కూడా ఈవెన్ మీ ఛానల్లో కూడా ఒక టెంప్లెట్ ప్రిపేర్ చేయాలి అంటే వితౌట్ ఫోటోషాప్ ఇట్స్ నాట్ బీ పాసిబుల్. అలానే ఒక సాఫ్ట్వేర్లో ఒక టెంప్లెట్ మనం ఒక స్క్రీన్ సేవర్ డిజైన్ చేయాలన్నా ఇట్ హ్యాస్ టు కమ్ అప్. ఈవెన్ అది విప్రో అనివ్వండి, ఇన్ఫోసిస్ అవ్వండి, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా ఒక గ్రాఫిక్ డిజైనింగ్ వింగ్ అనేది, అలానే మనం LNT అనేటువంటి సివిల్ ఇలాంటి కంపెనీస్లో చూసినా ఒక ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించిన, అలానే మనకి ఏ ప్రోడక్ట్ కంపెనీస్ డెవలప్ చేసినా కానీ ఏ ప్రోడక్ట్ డిజైనింగ్లో అయినా కానీ ఆ వింగ్ ఉంటుందండి. సో వన్స్ ఎవరైతే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ చేస్తారో దే కెన్ బికమ్ గ్రాఫిక్ డిజైనర్స్, వెబ్ డిజైనర్స్, 2D యానిమేటర్స్, 3D యానిమేటర్స్, అలానే మనకి VFX ఆర్టిస్టులు గాను, కంపోజర్లు గాను, ఎడిటర్లు గాను ఇలా మనకి డిఫరెంట్ పొజిషన్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. ఇక ఏ కంపెనీస్లోకి వెళ్తారు అంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి ఏంటంటే ఈ కంపెనీస్ అని తెలియకుండాను మనకేంటి జనరల్గా టెలివిజన్లోకి, ఫిలింలోకి అనేటువంటి నార్మల్ దానిలో ఉండిపోతారు. బట్ దెర్ ఆర్ సమ్ కంపెనీస్ లైక్ MNC కంపెనీస్, మనకు ఒక CSE అయిన తర్వాత విప్రో అని, మనకి సత్యం అని, ఇన్ఫోసిస్ అని ఎలా అయితే మనకి నాలెడ్జ్ ఉంది ఇదే విధంగా కూడా ఇక్కడ టాప్ లెవెల్ MNC కంపెనీస్ వరల్డ్ వైడ్గా కూడా స్కాటర్ అయ్యి ఇండియాని మేజర్గా అవుట్సోర్సింగ్లో తీసుకునేటువంటి కంపెనీస్ ఉన్నాయండి. అవి మనకి మోషన్ పిక్చర్స్ కార్పొరేషన్, MPC కానీ, క్రస్ట్ కానీ, అలానే మనకి రిథమ్స్ అండ్ హ్యూస్ కానీ, డిజిటల్ డొమైన్, అలానే డిఫరెంట్ కంపెనీస్ మనకి లోకల్లో కూడాను, ఈవెన్ హైదరాబాద్లో కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్, ప్రాణ అని చెప్పి మనకి, అలానే ఫైర్ ఫాక్స్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ మనకు ఉన్నాయండి. అలాగే మేడం, మీరు లాస్ట్ 13 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, చాలా మంది విద్యార్థుల్ని ట్రైన్ చేసి బయటకు పంపిస్తున్నారు. సో ఏం చెప్తారు ఫైనల్గా మీరు విద్యార్థులు? ఫైనల్గా నేను ఒక్కటేనండి, ప్రతి పేరెంట్కైనా స్టూడెంట్కైనా మనకున్న స్కిల్ సెట్ని మనం ఒక్కసారి ఎనలైజ్ చేసుకొని మనకున్నటువంటి ఇంట్రెస్ట్ని, క్యాపబిలిటీని ఎస్టిమేట్ చేసుకొని ఏ లెవెల్లో మనం సెటిల్ అవ్వగలము అనేది మనకే ఒక అంచనా ఉంటుంది. ఫీల్డ్ మంచిది కాదు అనేది పక్కన పెడితే మనకు ఉండాల్సిన మేజర్ క్వాలిటీస్ ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్. ఈ 2 క్వాలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది బెస్ట్ ఫీల్డ్ అయినప్పుడు మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరగకుండాను స్కై ఈజ్ ద లిమిట్ అనే లెవెల్ వరకు సెటిల్మెంట్ ఉంటుందండి. అది కేవలం డిపెండ్స్ ఆన్ అస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుష్పారెడ్డి గారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.